ఈనాటి ధ్యాన కీర్తన 62వ కీర్తన భాగమై ఉన్నది. ఈ 61వ కీర్తన భాగమై ఉన్నది. ఇది కూడా దావీదు భక్తుని యొక్క ఆత్మీయ అనుభవంతో కూడిన కీర్తన అండి. ఈ ఉన్నటువంటి 8 వచనాలు సారాంశం ఏమిటంటే, దేవుని బిడ్డలట నిత్యము దేవునికి మొక్కుబడులు చెల్లించేవారుగా ఉండాలటండి. నిత్యము దేవునికి మొక్కుబడులు చెల్లించేవారుగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడట. ఎక్కలేనంత ఎత్తైన స్థలములో దేవుడు ఉంచి వారిని ఆశీర్వదిస్తాడని దావీదు భక్తుడు తన అనుభవాన్ని కీర్తనలో బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుని ప్రజలైన మనం నిత్యము దేవునికి మొక్కుబడులు చెల్లించుకుంటున్నామా? అసలు మొక్కుబడి అంటే ఎవరైనా చెప్పగలరా? తెలుసు మీకు, కానీ అర్థం చెప్పాలి. మొక్కుబడి తెలదా? మొక్కుబడి చేసుకోవడం లోకములో సర్వసాధారణంగా జరుగుతున్న కార్యాలే. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా మొక్కుకునేవారుగా మొక్కుబడులు చేసుకునేవారుగా ఉంటున్నారు. అయితే దేవుని వాక్యం కూడా ఇదే విషయం చెప్తుంది. దేవుని ప్రజలైన మనం నిత్యము కూడా దేవునికి మొక్కుబడులు చెల్లించే అనుభవంలో ఉండాలటండి. నిత్యము కూడా దేవునికి మొక్కుబడులు చెల్లించే వారంగా ఉంటే దేవుడు మనలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడంట. ఎక్కలేనంత ఎత్తైన స్థలములో మనల్ని నిలబెడతాడటండి. అందరూ స్తోత్రం చెల్లిందాం. అంటే ఊహించని గొప్ప కార్యాలు మనం ఎన్నడూ కని విని ఎరగని స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడటండి. ఎంత గొప్ప సంగతి అండి. కనుక మనము దేవునికి నిత్యము మొక్కుబడులు చెల్లిస్తున్నామా? మొక్కుబడి అంటే నేను ప్రశ్నించాను, ఒక్కరు కూడా నోరు మీద పట్టలేదు. మీకు వచ్చింది చెప్పండి, మిమ్మల్ని కొట్టేయం కదా. మొక్కుబడి వచ్చింది మీకు అందరికీ నోట్లో ఆడుతుంది. మొక్కుబడి అంటే ఏంటి? అయ్యో ఎవరొకరు చెప్పండి, అయితే అందరూ పాస్ అయిపోతారు, లేదా అందరూ ఫెయిల్ అయిపోతారు. ఒకరు చెప్తే చాలు. ఒరే నువ్వు చెప్తావా జాయిల్ ప్రిన్సు? చిన్నపిల్లలే చెప్పేలా ఉన్నారు ఇప్పుడు. దేవుని మీద మనసు లేదేమో. రౌపాల్ గారు చెప్పినట్లుగా మీ పనుల మీద మనసు వెళ్ళిపోయిందేమో. దేవుని సందుకు వచ్చిన తర్వాత దేవుని మీద మనసు నిలపండి. అడిగిన దానికి జవాబు చెప్పదేమే అది ధన్యకరం. దేవునికి స్తోత్రం. ఇది కొత్త మాట ఏమి కాదండి. నిత్యము లోకములో మనం వింటున్న మాటే. మేము ఎప్పుడు లేదండి ఈ మాట అన్న వాళ్ళు చేయొద్దండి. మొక్కుబడి అనే మాట ఎక్కడ వినలేదండి మేము. కొత్త మాట చెబుతున్నారు మీరు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అనుకున్నారేమో. అమెరికా మాట కాదు, దేశమంతటిలోనూ పలుకుతున్న మాట ఇది. మాకు తెలుసండి మొక్కుబడి అంటే అన్న వాళ్ళు చేతులు ఎత్తండి పోని. సరే అది తెలదండి ఇది తెలదంట. అయితే మిమ్మల్ని ఎవరు నమ్మరు, దేవుడు కూడా నమ్మడు మిమ్మల్ని. బైబిల్లో ఉంది, వెచ్చగానే ఉండండి చల్లగానే ఉండండి అనగా తెలిసిన వారైనా ఉండండి తెలియని వారైనా ఉండండి. అంటే తెలిసి తెలియని వారు ఉంటే మాత్రం దేవుడు క్షమించడండి. నోటిలో ఉమ్మి వేసినోడు వేస్తాడంట, విసర్జిస్తాడండి. జాగ్రత్త. ఎందుకంటే మొక్కుబడి అనే మాట మీరు ఎవరు వినలేదా? చేతులు ఎత్తడేంటి? నేను మొక్కుబడి అన్న మాట విన్నానండి అన్నవాళ్ళు పోని చేతులు ఎత్తండి. ఒక్కరు ఎత్తుతున్నారా? ఒక్కరో ఇద్దరు ఎత్తారండి. విన్నారు కదా. అయ్యో, బైబిల్ గ్రంథం చెప్పినా లోకంలో జరుగుతున్న కార్యాలు చూసినా మొక్కుకున్నారు, మొక్కుబడి చేసుకున్నారు అనే మాటలు లోకంలో తరచూ వింటామండి. మొక్కుకోవడం వేరు, మొక్కుబడి చేసుకోవడం వేరు. మొక్కుకున్నారు అంటే వారు ఏ దేవుని ఆరాధించినా నమస్కరిస్తున్నారు లేక పూజిస్తున్నారు. వారు సహాయం కొరకు దేవుణ్ణి పూజిస్తున్నారు అన్నమాట నమస్కరించుట అంటే.
గౌరవించుట లేక పూజించుట, మొక్కుకోవడం అంటే అదండి. చూడండి, మీకు ఇప్పుడు స్కూల్లో పిల్లలు కూడా ఈ లీవ్ లెటర్లు ఎవరైనా రాస్తున్నారా? మీరు లీవ్ లెటర్లు రాసేవారు ఉన్నారా? బడి మానేసినప్పుడు లీవ్ లెటర్ ఆరోగ్యం బాగోలేదండి, మేము అప్పుడు రాసేవాళ్ళమండి. స్తోత్రం చెల్లించండి. తమ విధేయురాలు లేక తమ విధేయుడు అని రాసేవాళ్ళం. పైనేమో మొక్కుకుంటున్నాం లేక నమస్కరిస్తున్నాం లేక ప్రార్థిస్తున్నాం అని కూడా రాసేవారు లీవ్ లెటర్లో. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక మొక్కుకొనుట అనే మాటకు నమస్కరించుట లేక గౌరవించుట, పూజించుట లేక సహాయాన్ని కోరుకొనుట అని అర్థం వస్తుంది మొక్కుకోవడం అంటే. అయితే మొక్కుబడి అంటే ఏమిటి? మొక్కుబడి అంటే ఏమిటండి? మొక్కుబడి అనగా దేవునికి ఫలానాది ఇస్తామని, ఫలానాది చెల్లిస్తామని సమర్పించుకోవడమే మొక్కుబడి. చాలామంది ఏదైనా పని అవుతే, నా బిడ్డ పెళ్ళి అయితే ఎంత ఇది చేస్తాను అది చేస్తాను మొక్కుకుంటారు, మొక్కుబడి చేసుకుంటారు. అది మొక్కుబడి అని. నా ఇల్లు కట్టబడితే ఇది చేస్తారని మొక్కుబడి అండి. కానీ చాలామంది అంటారు, మన ఒక ఆయన చెప్తున్నాడు, సావుకారు ఒక ఆయన ఇల్లు కట్టుకుంటున్నప్పుడు అంట మొక్కుబడి చేసుకున్నాడంట. ఏం బడి? మొక్కుబడి చేసుకున్న ఇల్లు పూర్తయిపోతే, ఆటంకం లేకుండా పూర్తయిపోతే నేను ఎక్కడ బాబు నీ సంబరం చేస్తాను. ఎక్కడ బాబు మొక్కుబడి చేసుకుని ఉంటాయి ఆయన. వెంకన్న బాబును పూర్తిన వాళ్ళకి వెంకన్న బాబుకు మొక్కుబడి చేసుకున్నాడంట. ఆ మొక్కుబడి చేసుకుని సంవత్సరం అయిపోయిందంట, కానీ తీర్చలేదంట. అందుకని అంటే కుటుంబంలో సమస్యలు వస్తున్నాయని, కష్టాలు వస్తున్నాయని గ్రహించి, అయ్యో నేను మొక్కుబడి చేసుకున్నానే ఇల్లు కట్టినప్పుడు చెల్లించలేకపోయానని జోరు వానాకాలం టైంలో మొన్న ఆ మొక్కుబడి చెల్లించి చేసుకోవడం పూనుకున్నాడండి. దాని కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడంట ఆ మొక్కుబడి చెల్లించడానికి. అది మొక్కుబడి అంటే. కనుక ప్రియులారా గమనించాలి, మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని బిడ్డలు చేసుకున్న మొక్కుబళ్ళు వేరు, దేవుణ్ణి ఎరగిన వారు, దైవ చిత్తం ఎరగిన వారు చేసుకునే మొక్కుబళ్ళు వేరు. దేవుడు కోరే మొక్కుబళ్ళు అవి కాదు. హల్లెలూయా. ఆయన అంటాడు, లోకములో ఉన్నవన్నీ నావే. చాలామంది 101 వెంకాయలు కొడతానని మొక్కుకున్నారు కొందరు. క్రైస్తవులు కూడా దౌర్భాగ్యులు అయిపోరండి. వారి ఇంట్లో ఏదైనా కార్యం అవుతానంట, ఆ మెట్ల మీద మోకాల మీద చేస్తారంట. అది ఎక్కడ రాజమండ్రి అనుకున్నాను మరి ఆ ఊరు. ఇదొక మొక్కుబడి. ఆ మొక్కుబడి ఎందుకంటే మొన్న మమ్ముడు వారని ఒక షాపులో మాట్లాడుతున్న ఒక సహోదరుడు మేము, అక్కడికి ఒక సహోదరు వచ్చింది, కళ్ళజోడు షాపు అది. ఆ షాపులోకి వచ్చి విదేశాలకు వెళ్ళి వచ్చిందంట. కళ్ళజోడు చెడిపోయిందని ఆయన చూపించుకుంటే ఆయన ఏమో కళ్ళజోడికి ఎంత అవుతుందని చెప్పాడు. 1800 అవుతుందని చెప్పాడు ఆవిడికి. అయ్యి బాబో ఎంత అన్నారు. నువ్వు మెట్లు ఎక్కడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టావు అన్నాడు. నీకెవరు చెప్పారన్నా? నాకు తెలదండి, నువ్వు చర్చికి వచ్చేదాను. ఈయన వెళ్ళే చర్చికి ఆవిడ వెళ్తుందంట. అక్కడ సాక్ష్యం చెప్పిందండి. ఎంతకైనా సాక్ష్యం చెప్తే అందరికి ఇంటరేట్ అండి. విదేశాలు రాగానే అక్కడ జబ్బు అయిపోయిందట. ఆ యొక్క పనిచేసి ఇంటివారు చాలా వేధించారంట. కష్టానికి ఆ కష్టపడ్డ డబ్బులు 2 నెలల డబ్బులు ఆఫ్ చేసుకున్నారంట. ఆ డబ్బులు ఇప్పించేతే, తల్లి మరియం తల్లి నీ కొండెక్కొస్తాను మెట్ల మీద మొక్కుబడి చేసుకున్నాను మరియం తల్లి. ఆవిడ మరి ఈ అమ్మ ఈవిడ అదృష్టం కొలదికి టికెట్ తీసేసి నీకు రావాల్సిన డబ్బులు ఏ జడ్డు పంపేత వెళ్ళిపోతాడంట. చేతికి ఇవ్వలేదంటాడు. వచ్చేసి వెంటనే చేతిలో డబ్బులు లేవు, ఇంటికాడ ఎక్కడి దగ్గర అప్పు చేసుకుని ఏ డబ్బులు ఇవ్వలేదంట. పోలీస్ స్టేషన్లో కేసు వేసేసాను. ఎస్ఐ గారు అంటున్నారు ఇప్పించేతని అన్నారండి అంటుంది. నీ కర్మ అన్నాం. స్తోత్రం చెల్లించండి అందరూ, బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. క్రైస్తవులు కూడా మొక్కుబడి చేసుకుంటున్నారండి. అసలు మొక్కుబడి అంటే అర్థం తెలుసుంటే
అటువంటి మొక్కుబడి మీరు చేసుకోరు. స్తోత్రం చెల్లిందమ్మా? స్తోత్రం చెబుతారా అందరూ? నిజంగా మొక్కుబడి అనేది నిజంగా మీకు తెలుసుంటే, దానికి అర్థం తెలుసుంటే అటువంటి మొక్కుబడులు చేసుకోరండి. అది దేవుడు కోరేది కాదు. దేవుడు మన కష్టపెట్టేవాడు కాదు. దేవుడు మన కష్టార్జితాన్ని కోరుకునేవాడు కాదు. దేవునికి స్తోత్రం. మన నష్టపరిచేవాడు కానే కాడండి. ఆయన మనకు మేలు చేసే దేవుడు. అందుకే ఆదికాండం 18వ అధ్యాయం 18 నుంచి 19 వచ్చిన వరకు చదివితే మన పితరుడైన అబ్రహాము కొరకు రాయబడింది. అక్కడ దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడండి. తన దూతల మధ్య సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన, అబ్రహాము నా సన్నిధిని సహవాసముని విడిచిపెట్టినవాడు కాదు, నిత్యము కూడా నన్ను ఘనపరిచేవాడై ఉన్నాడు, నిత్యము నా సన్నిధిని సహవాసమును వెదికినవాడై ఉన్నాడు. అంతేకాదు, ఆయనే కాదు, ఆయనకి ఇచ్చిన పిల్లలు, ఆయన కుటుంబం అంతటిని కూడా అదే రీతిలో నా మార్గములో నడిపించాడు. కనుకనే వారు నీతి న్యాయములు జరిగించేవారు ఉన్నారు. కనుక అబ్రహాముని గొప్ప జనాంగముగా చేయబోతున్నాను, అబ్రహాముని గొప్పవాడిగా లోకానికి చూపించబోతున్నానని దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి. అబ్రహాము మొక్కుబడి ఏంటో తెలుసండి? తాను దేవుని సన్నిధిలో సహవాసములో నిత్యము నడుచుకున్నాడు. తాను పిలిచిన దేవుని సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టకుండా నిత్యము ప్రభువుని వెంబడించాడు. తనకు దేవుడిచ్చిన కుటుంబం అంతటిని కూడా దైవ సన్నిధిలో సహవాసములో నడిపించడం నేర్పించాడు. దేవుని స్తోత్రం. అది దేవుని బిడ్డలు చేయవలసిన మొక్కుబడి అండి. నమ్మి బాప్తిసం పొందిన తర్వాత మనం మొక్కుబడి చేసుకోవాలి అక్కడ. అందుకని అక్కడ ప్రమాణం చేయిస్తాం. అక్కడ బాప్తిసం ఇచ్చే ముందు అది మొక్కుబడి అండి. దేవుని స్తోత్రం చెల్లించండి. నువ్వు మాట ఇవ్వగలవా అంటావు. లోకములు ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నీ వారే, నీ బంధువులే దైవ సన్నిధి రాకుండా నిన్ను ఆటంకపరిచిన దైవ సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టకుండా నడుచుకోగలవా? అక్కడ మొక్కుబడి చేస్తుంటాం. నడుచుకోగలనంటారు వీళ్ళు. నోటి మాట హృదయాంతరం వచ్చిందో తెలదు. స్తోత్రం చెల్లించండి. ఆ మాట తీసుకుని మేము ముంచేస్తుంటాం. స్తోత్రం చెబుదామా? బిగ్గరగా దేవుని స్తుతించండి. కనుక అబ్రహాము దేవుని సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టిన వాడు కాదండి. దేవుడు పిలిచిన నాటి నుంచి దైవ సన్నిధిని సహవాస నిత్యము వెతుకుతూనే ఉన్నాడు. తానే కాదు, తనకిచ్చిన కుటుంబం అంతటిని కూడా అదే రీతిగా నడుచుకునేవారిగా చేశాడు అబ్రహాం. గనుక అబ్రహామును దేవుడు గొప్ప జనాంగముగా చేయడమే కాదండి, గొప్పవాడిగా దేవుడు నిలబెట్టాడు లోకములో. దేవునికి స్తోత్రం. ఏ దేశం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా అబ్రహాం ఆ దేశములో గొప్పవాడిగా లోకానికి కనపరుస్తూనే వచ్చాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఆ దేశంలో రాజులే వచ్చి అబ్రహాముతో అన్నాడు, మా దేశంలో నీకంటే గొప్పవాడు ఎవరు? ఎన్ని ఉన్నాయో రిఫరెన్సులు బైబిల్ గ్రంథంలోనండి. అది మొక్కుబడి అంటే అది. అంతేగాని నేను మెట్లు ఎక్కుతాను, లేకపోతే కొబ్బరికాయలు కొడతాను, కోడిని పోతాను, మేకను పోతాను, అది కాదు మొక్కుబడి అంటే. దేవుని చిత్తం ఎరగిన వారు చేసే పనులవి. దైవ చిత్తం ఎరగిన వారు ఏం చేస్తారంటే కోడిని కోతానో, మేకను కోతానో, కొబ్బరికాయలు కొడతానో, లేకపోతే గుంజీలు తీతానో, మెట్లు ఎక్కుతానో, పొర్లు దండాలు చేస్తారంట. మీలో ఎవరన్నా బ్రహ్మసముద్రం తీర్థం వెళ్ళారు ఎప్పుడన్నా? చేయొద్దండి. రైతు అర్థం అవ్వడానికి మీకు భాషలో చెప్పాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మన లోకంలో చాలా విషయాలు ఎరిగినవే కానీ మీరు ఎరగనట్టుగా ఉన్నారండి. అది మంచి పద్ధతి కాదు. స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. అసలు మొక్కుబడి అంటే ఏమిటంటే దేవుని మనల్ని పిలిచిన దేవుని సన్నిధిని సహవాసమును నిత్యము వెతకడమే నిజమైన మొక్కుబడి అండి. అది దేవుడు కోరుకునే మొక్కుబడి. చూడండి, అబ్రహామును ఒక రోజు దేవుడు పిలిచాడు. అబ్రహామా, నీకు ఒక్కగానొక్క కుమారుడిగా ఇచ్చిన ఇస్సాకును నాకు బలిగా ఇవ్వాలి, దహన బలిగా అన్నాడు.
పైగా మోరియా దేశానికి వెళ్ళన్నాడు. అక్కడ నీ చూపించే పర్వతం మీదే నీ కుమారుని నాకు దహన బలి ఇవ్వాలన్నాడు దేవుడు. దేవుడు అడిగిన వెంటనే అబ్రాహాము మారు మాట్లాడకుండా తన కుమారుని కట్టెలను పనివార్లను తీసుకుని మోరియా దేశానికి వెళ్ళిపోయాడు. తెల్లారినప్పటికీ అక్కడ అడుగుతున్నాడు, దేవా ఏ పర్వతం మీద ఇమ్మంటే, అనేక పర్వతాలు ఉన్నాయి మోరియా దేశంలో, ఏ పర్వతం ఇవ్వు అంటే అదిగో ఆ పర్వతం మీద ఇమ్మన్నాడు దేవుడు. పర్వతాన్ని చూపించాడు. ఆ పర్వతానికి మీద ఎక్కిపోతున్నప్పుడు పనివాళ్ళతో అంటున్నాడు, నేను నా కుమారుడు దేవునికి మొక్కుకుని మరలా వస్తాము అన్నాడు. చదవండి 22 అధ్యాయం ఆదికాండంలో ఉంటుంది, 5వ వచనం. చెబుదామండి, బిగ్గరగా దేవుని స్తుతించండి. 2 చేతులు తెచ్చిన వాళ్ళు కూడా తెచ్చారా, ఒక చేతి పనికి వెళ్ళిపోయిందా? వెళ్దో స్తోత్రం చెబుదామా? ఆ అవకాశాన్ని దేవుడిచ్చి ఎంత బాగుంది అనుకున్నారేమో. కనుక అబ్రాహాము చెప్పిన మాట ఏంటో తెలుసా? పనివార్లతో అంటున్నాడు, మీరు ఈ గాడిదతో కలిసి ఇక్కడ ఉండండి. ఆ గాడిద మీద కట్లేసి వచ్చారంటే ఇంతకేనా, నేను ఈ చిన్న బిడ్డ అగో ఆ స్థలానికి వెళ్ళి ఏం చేస్తామని చెప్పాడు? మొక్కుబడి చెల్లిస్తామన్నాడా, మొక్కి వస్తామన్నాడా? ఏమని ఉందమ్మా మీ బైబిల్లో? చెప్పట్లేదు మీరు ఎవరో. ఆ కాంపౌండ్ వాళ్ళలో ఉన్నవారు చెప్తారు గట్టిగా. మొక్కి వస్తానన్నాడా, మొక్కుబడి చెల్లించి వస్తానన్నాడా? ఏంటండి మొక్కుబడి చేసుకుని వస్తానని చెప్పలేదు. అది మొక్కుబడి కాదు. దేవుడు అడిగాడు, దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికంట మొక్కి వస్తాం, అనగా దేవుణ్ణి ఆరాధించి వస్తాం, ఆయన సేవించి వస్తాం, ఆయనకి నమస్కరించి వస్తాం, ఆయన పూజించి వస్తాము అని చెప్తున్నాడు. అనగా దేవుడు అడిగాడు కనుక దేవుణ్ణి ఘనపరచడానికి వెళ్తున్నామన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగానే అక్కడ మొక్కాడండి. బలిపీఠం కట్టాడు. బలిపీఠం మీద ఆ ఇస్సాకును పరుండు పెట్టాడు. దేవుడు అడిగిన రీతిగా ఇవ్వడానికి ఇష్టపడితే దేవుడు అన్నాడు, అబ్రాహాము ఒక్కనొక కుమారుని ఇవ్వడానికి వెనుదీయక నీ కుమారుని బలి ఇవ్వడానికి ఇష్టపడ్డావు గనుక నీ చెయ్యి దింపు అన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. అబ్రాహాము తెలుసండి, దేవుడు బలిని కోరేవాడు కాదని. దేవుడు ఇచ్చిన సంతోషాన్ని మరలా తీసుకునేవాడు కాదు. దేవునికి స్తోత్రం. మన సంతోషాన్ని హరింపజేసేవాడు సాతానండి. దేవుడు మన సంతోషాన్ని తీసివేసేవాడు కాదండి. మన సంతోషపరిచే దేవుడని అబ్రాహాముకు తెలుసు కనుక పనివాళ్ళతో అన్నాడు, నేను చిన్న బిడ్డ స్థలానికి వెళ్ళి దేవునికి మొక్కి వస్తాము. దేవుని స్తోత్రం. మొక్కుబడి చెల్లించి వస్తామంటే నేను అక్కడే వస్తానని చెప్తాడు. అక్కడ వస్తానంటాడు కానీ వస్తాము అండు. దేవుని స్తోత్రం చెబుదామా? కనుక మొక్కుబడి వేరు, మొక్కుకోవడం వేరు. కనుక మా ఇటువంటి మొక్కుబడి చేద్దాం. ఇప్పుడు మెట్లు ఎక్కుదామా? ఏం చేద్దాం? దైవ సన్నిధిని సహవాసమును నిత్యము కలిగి ఉండాలని ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. చూడండి, అదే ఆదికాండం 28వ అధ్యాయములో కూడా యాకోబు అనే భక్తుడు దేవునికి మొక్కాడు, మొక్కుబడి కూడా చేసుకున్నాడు. ఎక్కడ ఒకసారి చదవండి, త్వరగా చదువుకుంటూ వెళ్ళిపోదాం. 28, 22 చదవండి ఒకసారి. హల్లెలూయా. అయితే ప్రియులారా, యాకోబు చేసినటువంటి మొక్కుబడులు 2 ఉంటాయి. అక్కడ పైవచనం చదువుకొస్తే దైవ దర్శనాన్ని చూడగానే తన తలగడిగా ఉంచినటువంటి రాయిని తీశాడు. దేవుడు చెప్పుడు మాటలన్నీ విన్నాడు, నమ్మాడు. తలగడిగా చేసిన రాయిని తీసి నూనె పోసి, ఈ స్థలము నిజముగా దేవుని మందిరమే, పరలోకపు గవిని అని అక్కడ దేవుణ్ణి ఘనపరచినట్లుగా చూస్తాం. ఈ రీతిగా ఆ యొక్క యాకోబు మొక్కుకున్నాడు, మొక్కుబడి కూడా చేశాడండి. అక్కడ దేవుని స్తోత్రం. అందులో మొక్కుకోవడం ఉంది, మొక్కుబడి చేయడం కూడా ఉంది. అయితే యాకోబు అనుకుంటున్నాడు, దేవుడికి నేను మొక్కుకున్నాను కదా అని చెప్పేసి దేవుని విశ్వాసంతో మరి బేర్షాబాను విడిచి పద్దనరాము వెళ్ళిపోయాడు. హారానులో ఉన్నటువంటి తన మేనమామ ఇంటికి చేరాడు.
ఆశించిన రీతిగా దేవుడు మేనమామ కుమార్తెని వివాహం చేసుకోవడానికి ఒకరిని కాదు ఇద్దరిని కూడా చేసుకోవడం దేవుడు అనుమతి ఇచ్చాడు. చక్కని బిడ్డలను ఇచ్చాడు, కావలసిన సంపద అంతా ఇచ్చాడు. ఒక రోజున పొలములో మందల మేపుకుంటున్నటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. యాకోబుతో దేవుని మాట్లాడాడు. 31 అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, ఒకసారి చదవండి. 31:13 చదవండి. దయతో 31:13. యాకోబు చేసినటువంటి మొక్కుబడి రెండూ దేవుడు ఆలకించాడండి. ఆలకించిన దేవుడు యాకోబు కావలసినవన్నీ, ఆశించినన్ని ఇచ్చాడు. భార్యలు, పిల్లలు, సంపద, పనివార్లను ఇచ్చాడు, సర్వ సమృద్ధినిచ్చాడు. సుమారు 20 సంవత్సరాలు సుమారుగా ఆరానులో యాకోబును దేవుడు కాపాడుతూనే వచ్చాడు. ఒకరోజు పొలములో ఉన్నటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ, నీవు చూసావా, బేతేలులో రాయుని నిలిపి నూనె పోసి నాకొక మందిరాన్ని కడతానని మొక్కుకున్నావే, హల్లెలూయా, మొక్కుబడి చేసుకున్నావే, ఆ దేవుడును నేనన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవునికి తెలుసండి మొక్కుబడి అంటే ఏమిటో. చాలామంది పైకి మొక్కుకుంటారు, మనసులో మొక్కుబడి చేసుకుంటారు. యాకోబు కూడా పైకి మొక్కాడు, మనసులో మొక్కుబడి కూడా చేసుకున్నాడు. స్తోత్రం చెల్లిందామా? బిగ్గరగా దేవుని స్తుతిందామండి. హల్లెలూయా. కనుక యాకోబుతో దేవుడు మాట్లాడి, నువ్వు మొక్కుబడి చేసుకున్నావు, మర్చిపోయావేమో, ఆ మొక్కుబడి చెల్లించడానికి బయలుదేరిక నీ స్వదేశానికి వెళ్ళిపో, నా మొక్కుబడి చెల్లించు అన్నాడు. ప్రసంగి గ్రంథంలో రాస్తాడు, మొక్కుకునుట కంటే మొక్కుబడి చేసుకున్న తర్వాత చెల్లించకపోవుట కంటే మొక్కుబడి చేసుకోపోవడమే మంచిదన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. మనసులో అనుకుంటారు, నాకు నా పొలం బాగా పండితే దేవునికి ఇంత ఇద్దామని. పైకోమో మొక్కు, లోనేమో మొక్కుబడి. పైకి చెప్పరండి. స్తోత్రం చెల్లించండి అందరూ. నా ప్రయాసకు ప్రతిఫలం దొరికితే నేను ఎలా చేస్తానని, నా రోగం కుదురుపాడైతే, నా ఆశించింది దొరికితే, నా బిడ్డలు ఆశీర్వదించబడితే అని దేవునికి మొక్కుకుంటారు, మొక్కుబడి చేసుకుంటారు. హృదయములో తలపు పట్టుకము తిరిగిన దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చూడండి, సమూయేలు గ్రంథంలో ఉంది, హన్నా అనే ఒక స్త్రీ ఉంది. ఈమె మొక్కుబడి చేసుకుందంట. షిలోహు అనే దేవాలయంలోకి వెళ్ళి ఆ మొక్కుబడి చెల్లించుకోవడానికి బిడ్డను తీసుకుని వెళ్ళింది. ఆ చిన్న బిడ్డ సమూయేలును తీసుకుని వెళ్ళిందండి. వెళ్ళి అక్కడ దైవజనుడితో చెప్తున్న మాట వినండి. ముందుకు వెళ్ళిపోతాం త్వరగా 2:22 సమూయేలు మొదటి గ్రంథం 2:22. ఈ మొక్కుబడి అనే మాటకు మరొక అర్థం ఉంది ఇక్కడ, ప్రతిష్ఠించుకొనుట. ఆమెకు పుట్టినటువంటి మగబిడ్డనిమ్మని కోరింది. నువ్వు ఇస్తే ఆ బిడ్డను నీ సన్నిధిలో ప్రతిష్ఠించుకుంటానని మొక్కుబడి చేసుకుందండి. ఆ మొక్కుబడి తీర్చుకోవడానికి షిలోహు అనే దేవాలయానికి వచ్చి యాజకుడైన ఏలీతో మాట్లాడుతూ ఆ చిన్న బిడ్డ సమూయేలును ఆ మందిరములో ప్రతిష్ఠించుకుంది. హల్లెలూయా. అనగా మందిరములో దేవుని సేవకు అప్పగించేసిందండి. ఆ పెరిగి పెద్దవాడి అతను గొప్ప ప్రవక్తగా దేవుడు ఆశీర్వదించాడు, సమూయేలు ప్రవక్త. దేవుని స్తోత్రం చెబుదామా? ఇలాగా అనేక మంది ఆనాడు మొక్కుబడులు చేసుకుని చెల్లించేవారు దేవుని సన్నిధిలో. లూకా రాసిన సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో మనిషి కుమారుడిగా పుట్టినప్పుడు వారి తల్లిదండ్రులు కూడా ఆనాడు యూదుల ఆచార ప్రకారంగా, ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగా ఆ చిన్న బిడ్డను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించడానికి 8వ రోజునే తీసుకెళ్లారంట. లూకా రాసిన సువార్తలు ఉంటుంది ఆ మాట, ఒకసారి చదవండి. అది కూడా 2వ అధ్యాయము 22వ వచనం. ఆనాడు ధర్మశాస్త్ర ప్రకారంగా
యూదులు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు. వారి కుటుంబంలో ఎవరైనా మగబిడ్డ పుడితే ఆ బిడ్డను దేవుని సన్నిధిలో 8వ దినమనే తీసుకెళ్ళి ప్రతిష్ఠించుట అనేది వారి యొక్క ఆచారం, అలవాటైపోయింది. మొక్కుబడి అంటే దేవుడికి అప్పగించుకునేవారండి. కనుక ప్రియులారా, ఆనాడే మోషేతో కూడా దేవుడు మాట్లాడుతూ చెప్పాడు, దేవుని స్తోత్రం చెబుదాం. అబ్రహాముతో కూడా చెప్పాడు, ప్రతిష్ఠత కొరకు సున్నతి అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక ఆనాడు ఆచారం ఏంటంటే మగబిడ్డ పుడితే దేవుని సన్నిధులు 8వ రోజునే ప్రతిష్ఠించాలి. అనగా వాడు నిత్యము దైవ సన్నిధి సహవాసాన్ని కలిగి ఉండాలని మొక్కుబడి చేసుకునేవారు ఆనాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసుగా లోకములో జన్మించినప్పుడు కూడా ఆయన్ని కూడా దేవుని మందిరాన్ని తీసుకెళ్ళి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వారు 8వ దినమున, ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రం వేరు, మోషే ధర్మశాస్త్రం వేరు. స్తోత్రం. అంటే ఆనాడు యూదులకు మోషే కొన్ని కట్టడలు నియమించాడు, మోషే ధర్మశాస్త్రం అన్నారు దాన్ని. కనుక ఆ ప్రకారంగా తీసుకెళ్ళి ఆయన కూడా ప్రతిష్ఠించారటండి. ఈ రీతిగా ఆనాడు దైవ సన్నిధిలో బిడ్డలను, మగబిడ్డ పుడితే ప్రతిష్ఠించుకోవడం అనేది అటు ధర్మశాస్త్ర ప్రకారంగా వారు నడిపించబడేవారు. దేవుని స్తోత్రం. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని మందిరములో దేవునికి ప్రతిష్ఠించబడ్డాడు. దేవుని స్తోత్రం. ఎందుకొరకంటే ప్రియులారా, దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరూ దైవ చిత్తాన్ని తెలుసుకోవాలండి. ఎందుకంటే మనం దేవునికి ప్రతిష్ఠితమైన జనాంగం. నువ్వెప్పుడైతే నమ్మి బాప్తిసం పొందావో ఆనాడైతే అక్షరార్థ సున్నతి చేసి దేవునికి ప్రతిష్ఠించేవారు మగబిడ్డలకు. అయితే ఈనాడు అటువంటి ఆచారం లేదండి. ఈనాడు సున్నతి అనేది హృదయ సంబంధమైనది. దేవుని స్తోత్రం. అక్షరార్థమైన దాన్ని కాదు, దేవుడు ప్రభు తొలగించాడు దాన్ని. హృదయ సున్నతి, హృదయములో మార్పు నీకొస్తే చాలు, హృదయములో దేవుని చిత్తముని ఎరిగి ఉంటే చాలు, హృదయములో దేవుని చిత్తాన్ని జరిగించాలని, సన్నిధిని సహవాసాన్ని కలిగి జీవించాలని మనసు నీకొస్తే చాలు, దేవునికి ప్రతిష్ఠించుకోవచ్చు. హల్లెలూయా. అనగా దేవుని సన్నిధిని సహవాసాన్ని కలిగి ఉండడానికి నువ్వు సిద్ధపడవచ్చు అండి. మొక్కుబడి చేసుకోవచ్చు. దానికి బాప్తిస్మము అని పేరు పెట్టబడింది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అందుకే మన చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వం. ఎందుకంటే వారు మనసులో పరివర్తన అనేది కలగదు. ఎందుకొరకంటే దైవ చిత్తం ఏంటో వారికి తెలియదు. దైవ సన్నిధి సహవాసాన్ని కలిగి ఉండాలనే మనసు వారికి మనసులోకి రాదు. కనుక వారికి కనీసం టీనేజ్ రావాలి, మంచి చెడ్డలు వివేచించే జ్ఞానేంద్రాలు వారిలోకి రావాలి. అలా వచ్చినప్పుడే వారు చెడుని విసర్జించి మంచిని ప్రేమించేవారుగా మార్చబడినప్పుడు దైవ సన్నిధిని సహవాసాన్ని కలిగి ఉండాలని మనసు వారిలోకి వస్తుంది. ఆ మనసు వచ్చిన వారే నమ్మి బాప్తిసం పొంది దేవుని మార్గంలోకి వస్తారు. వారే హృదయ సున్నతి పొందినవారు, వారే దేవునికి ప్రతిష్ఠించబడిన వారు. హల్లెలూయా. వారే దేవునికి మొక్కుబడులు నిత్యము చెల్లించేవారంటే వారేనండి. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. నమ్మి బాప్తిసం పొంది దేవుని మార్గంలోకి వచ్చిన నీవు దేవునికి ప్రతిష్ఠించబడిన బిడ్డవు. దేవునికి నీవు మొక్కుబడి చేసుకున్నావు. నా బ్రతుకు దినములన్నీయు నీ సన్నిధిని సహవాసమును కలిగి జీవిస్తాను. హల్లెలూయా. అందుకే నేను నీటిలో దిగుతుండగానే మేము మాటలు చెప్పిస్తాం. అందుకే మేము మొక్కుబడి అంటే అది. అటువంటి మొక్కుకున్నాని మొక్కుబడులు చెల్లించాలి. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ దైవ సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. అదే మొక్కుబడులు చెల్లించడం అంటే. నమ్మిన వారు స్తోత్రం చెల్లించారా? నీవే దేవునికి మొక్కుబడి చెల్లించుకున్న దానో, మొక్కుబడి చేసుకున్నవాడో. ప్రియులారా, వీళ్ళు చాలామంది మొక్కుకోవడానికి వస్తున్నారు కానీ మొక్కుబడి చేసుకోవడానికి చాలామందికి మనసు లేదు ఈనాడు. బాప్తిసం పొందిన వాళ్ళందరూ మొక్కుబడి చేసుకునే వాళ్ళే. స్తోత్రం చెల్లించండి. వాళ్ళందరూ మొక్కుకోవడానికి వస్తున్నారండి.
ఎంతమంది బాప్తిసం పొందలేదు చేతులెత్తుతారా? బాప్తిసం పొందని వారు చేతులు ఎత్తండి అమ్మా. మీరందరూ బాప్తిసం పొందారు కనుక మొక్కుబడులు నిత్యము చెల్లిస్తున్నారా? స్తోత్రం చెప్పండి అందరూ. ఈ 2024 సంవత్సరములో విడవకుండా నిత్యము కూడా దేవునికి మొక్కుబడి చెల్లించుకుంటున్నానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు అబ్బే అంటే నిత్యము దేవుని సన్నిధిని సహవాసం ఎదగట్లేదా? కుటుంబ ప్రార్థనలు లేవా? వ్యక్తిగత ప్రార్థనలు లేవా? దైవ సన్నిధికి వచ్చి దేవునితో సహవాసం చేసే అనుభవం లేదా? అర్థం అవ్వలేదేమో మీకు ఎంతకైనా. బలు వెలగలేదు చాలామందికి. అటు జాయిల్ ప్రిన్స్ ఇచ్చేమన్నాడు, అటు రొట్టి దాసం. ఒరే నువ్వు మొక్కుబడి చేసుకోవాలరా, నీకు నువ్వు మీ తల్లిదండ్రులు మొక్కుబడి చేయడం కాదు, నీకు నువ్వు మొక్కుబడి చేసుకునే వారికి ఇవ్వనంటున్నాను నేను. స్తోత్రం చెల్లించండి. అది టీనేజ్ రావాలి, అప్పుడు వాడికాడు మొక్కుబడి చేసుకునే ఆ మనసు ఆడికి వస్తుంది. ఆ చిన్న బిడ్డలకు వస్తుంది టీనేజ్ వచ్చినప్పుడు. వీళ్ళకి మొక్కుబడి చేసుకునే మనసు ఉంది కానీ చేసుకోవట్లేదు, మొక్కుకుంటున్నారు. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా, బిగ్గరగా దేవుని స్తుతిందామా. మొక్కుబడి చేసుకోవడం అంటే అర్థం ఏంటి? నిత్యము దైవ సన్నిధిని సహవాసాన్ని వెతకడం, వ్యక్తిగతంగా ప్రార్థించుకోవడం, కుటుంబముగా నిత్యము దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ప్రార్థించడం, దేవుని మందిరములో సంఘములో జరుగుతున్న ప్రతి కార్యములోనూ పాల్గొని ఆయన సన్నిధిని సహవాసాన్ని కలిగి జీవించడమే నిత్యము మొక్కుబడులు చెల్లించుకోవడం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా మీ వ్యక్తిగతం కూడా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వ్యక్తిగతం కూడా ప్రార్థన చేసిన అవకాశం లేదండి, నా బిజీ నాది, మాకున్న రుణాలు అటువంటివి, మాకున్న బాధలు అంటివి. నీకు ఎన్ని రుణాలున్నా బాధలున్నా వ్యక్తిగతంగా ఆయన సన్నిధి సహవాసమును వెతికే మనసు నీకు ఉండాలి. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని సహవాసాన్ని వెతికే సమయం ఉంటుంది నీకు. కానీ ప్రయాణం చేసిన పక్కోళ్ళతో పనికిమాల మాటలు మాట్లాడుతావు కానీ దైవ సన్నిధిని సహవాసాన్ని అనుభవించవు. నువ్వు దేవుణ్ణి ధ్యానించే మనసు రావాలి. హల్లెలూయా, బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. మన పక్కన కూర్చున్న వాళ్ళు దేవుని ఎరగని వారు అంటుంటారు, మాట్లాడొద్దునా మాట్లాడక్క అంటారు. ఏం మాట్లాడను? నా నోట దేవుడు తన మాటలు పెట్టాడు, ఆ మాటలు వింటావా? చెప్తాను అన్నారు. ఎంతమంది చెప్తున్నారు? బస్సు ప్రయాణాల్లో పనికి వెళ్తున్నప్పుడు పక్కన కోతున్న వాళ్ళతో చెప్తున్నారు. మీరు పనికిమాల మాటలే, వాళ్ళు ఇలాగంట వాళ్ళు అలాగంట. కనుక దేవుని బిడ్డలు అలా అటువంటి అనుభవాన్ని కలిగి ఉండకూడదండి. నిత్యము దేవునికి మొక్కుబడులు చెల్లించుకునే వారికి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సన్నిధిని సహవాసముని వెతకాలి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్నప్పుడు అనేక మంది వచ్చి మొక్కుకున్నారట. అయితే కొంతమంది మొక్కుబడులు చెల్లించుకున్నారట అండి. మత్తయి రాసిన సువార్తలో ఇద్దరిని చూసి ముందుకెళ్ళిపోదాం త్వరగా. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు చదవండి. దయతో యేసయ్యకు మొక్కాడట, మొక్కుబడి చేసుకోలేదండి, మొక్కాడటండి. మొక్కి ఎందుకు మొక్కాడంటే ఆయన సహాయం కొరకు మొక్కాడు, నమస్కరించాడు. అయ్యా నేను కుష్ఠరోగిని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నాడంటే. యేసయ్య ఎటువంటి వ్యాధినైనా లయపరచగల దేవుడని ఆయనకు తెలుసు, ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడని తెలుసు. అందుకంటాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని మొక్కాడంట యేసయ్యకు. యేసయ్య అన్నాడు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మనగానే ముట్టుకోలేదు అసలు, నువ్వు శుద్ధుడు కమ్మనగానే ఆయన శుద్ధుడైపోయాడటే. అప్పుడు యేసయ్య చెప్తాడు, నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళి నేనేదో చేశానని చెప్పడానికి కాదు, నిన్ను శుద్ధిని చేస్తా. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు దేవునికి ప్రధాన యాజకుడు అనగా దైవజనుడిని కనపరుచుకోవాలి. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా చెల్లించవలసిన కానుక అక్కడ చెల్లించాలి. అది మొక్కుబడి అంటే. దేవునికి స్తోత్రం. ఏదో నేను మాట మాత్రం సెలవిస్తే శుద్ధుడైపోయానని, యేసయ్య నా కుష్ఠరోగాన్ని తొలగించాడని,
నువ్వు లోకమంతా చాటించడానికి కాదు, నీకు శుద్ధుని చేస్తా. నువ్వు చెప్పవలసిన పని లేదు, మనుషుల సాక్ష్యాన్ని పొందేవాడిని కాదు నేను. దేవునికి స్తోత్రం. నిన్ను శుద్ధినిగా చేశాను, నువ్వు నా మొరొక్కావని, మొరొక్కన నీవు మొరొక్కుబడి చెల్లించుకోవాలి. ఎలాగో తెలుసా? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని మందిరానికి వెళ్ళి దైవజనుడికి కనపరుచుకుని అక్కడ మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా చెల్లించవలసిన మొక్కుబడి అనగా కానుకలను చెల్లించాలి. మందిరానికి వెళ్ళాలి, దైవజనుడిని కనపరుచుకోవాలి, దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుక దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ అని చెప్పాడండి. ప్రియులారా గమనించాలి. మరొకసారి 10 మంది కుష్ఠరోగులు ఎదురొచ్చి నమస్కరించారంట. ఆయన కూడా అన్నాడు, ఇదిగో మీరు దేవుని మందిరానికి వెళ్ళండి, యాజకుని కనపరుచుకోండి అన్నాడు. ఆ మాట చెప్పగానే శుద్ధులైపోయారంట వాళ్ళు. అందులో ఒకడు మాత్రమే తిరిగి వచ్చి యేసేకి నమస్కారం చేశాడంట. స్తోత్రం చెల్లించండి అందరూ. ఇలాగ అనేక మంది బైబిల్ గ్రంథంలో యేసేకి మొక్కుకున్న వారు ఉన్నారు. ఆ మొక్కుకున్న వారిని యేసే చెప్పిన మాట ఏంటంటే మొక్కుబడి చెల్లించుకోమన్నాడు. అనగా ఆయన సన్నిధికి వెళ్ళండి, ఆయనతో సహవాసం చేయండి, అప్పుడే నీ ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలుపుతాడు. హల్లెలూయా. నువ్వెంతకాలం మొక్కుకున్నా, ఎన్ని సహాయాలు పొందుకున్నా, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకోవాలి దేవుని సన్నిధికి వచ్చి మొక్కుకున్నా కానీ ఈ లోకానికే పరిమితం అవుతావు. నీవు దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందాలంటే, ఎక్కలేనంత ఎత్తైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాలంటే ఆ దేవదేవుని సన్నిధిని, సహవాసాన్ని కలిగి జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయంలో కూడా మరొక్క మాట ఉంది. అది చదివి ముందుకెళ్ళిపోదాం. 18వ వచనం చదవండి చాలు. ఎవరన్నా చదువు. ఇంటి వాళ్ళు ఏడ్చడానికే ఓపుగా ఏడవట్లేదండి. ఏడ్చే వాళ్ళని కిరాయికి తెచ్చుకోవాలి. ఇంకా పూర్వం అలా కాదండి. చనిపోయిన తర్వాత కొన్ని నెలలు ఏడుస్తూ ఉండేవారు. ప్రేమలు తగ్గిపోయాయి. కొంతమంది నోటు ఏడుపు ఏడుస్తారు, కళ్ళంట నీరు రావు. నోరుతో ఏడుతారు, ఎంత భోయమంటారు, కళ్ళంట నీళ్ళు రావు, మనసులోంచి రాదో. మనస్ఫూర్తిమైన ఏడుపు కాదు అది, చనిపోయిన వారి మీద ఉన్న ప్రేమ కాదు అది. అందుకని ఆ రోజుల్లో కూడా కిరాయికి తీసుకొచ్చేవారు, అట్లా ఏడిసేవారు, డప్పులు కొట్టేవారిని. ఇప్పుడు కూడా డప్పులు పెడుతున్నారు అనుకోండి, కానీ ఏడ్చేవారిని పెట్టట్లేదు. దేవుని స్తోత్రం. కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఉందటండి ఆ ఆచారం. ఇంకా మళ్ళా మన మధ్య కూడా వచ్చేసి పరిస్థితులు కూడా ఉన్నాయండి. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఎందుకంటే కనీసం ఒక్కరు కూడా ఏడలేదని ఎవరన్నా అనుకుంటారేమోనని ఏడ్చే బృందాలను కూడా తెచ్చేస్తారు. హల్లెలూయా. ఆ రోజుల్లో ఆ విధంగా ఇంటి నిండా ఏడ్చేవారు, గొల్లు చేసేవారు, రోదన చేసేవారు, వాయిద్యాలు వాయిస్తూ ఏడుస్తూ ఉన్నారట చనిపోయినటువంటి బిడ్డ దగ్గర, శవం దగ్గర. యేసయ్య విన్నాడు. యేసయ్య అంటాడు, నాకు స్థలమియ్యుడే. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ గొల్లు చేసేవారిని, రోదన చేసేవారిని, డప్పులు వాయించే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు మీ ఇంట్లో నాకు స్థలం ఇస్తే మీరు ఆశించిన ప్రకారంగా బిడ్డ బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం. మీరు గొల్లు చేసేవారికి స్థలం ఇచ్చారు, అంగలార్చేవారికి స్థలం ఇచ్చారు, రోదన చేసేవారికి, డప్పులు కొట్టేవారికి స్థలం ఇచ్చారు. కానీ వారు ఎన్ని డప్పు ఎంత సమయం డప్పులు కొట్టినా, ఎంతగా అంగలార్చినా, ఎంతగా ఏడ్చినా మీకు ఓదార్పు దొరకదు. నీ చనిపోయిన ఆ వ్యక్తి బ్రతకడు. హల్లెలూయా. నీ శాశ్వతమైన ఓదార్పునిచ్చేవాడు యేసయ్య ఒక్కడే. ఆయన సన్నిధిని మనం ఆహ్వానించాలి మీ ఇంట్లోనికి. ఆయన సన్నిధిని మనం హృదయంలోకి ఆహ్వానించాలి. చాలామంది ఆయన సహాయాన్ని కోరుకుంటున్నారు కానీ ఆయన సన్నిధిని వారు కోరుకోవట్లేదు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందండి. అందుకే ఇంటి వద్దకు వచ్చి ఆ వ్యక్తితో అంటున్నాడు, నాకు స్థలమియ్యుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య సన్నిధికి మన హృదయములో స్థలం ఇస్తే
ఆయన సన్నిధిని సహవాసన కలిగి ఉండడానికి నీకు మనస్సుంటే నీలో ఉన్న ఆవేదన తొలగిపోద్ది, ఆక్రందన తొలగిపోద్ది. నీలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారము ఆయనే. హల్లెలూయా. నీ దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇస్తాడు, నీ రోదన తొలగిస్తాడు, నెమ్మదిని దయచేస్తాడు. ఏ సమస్యతో నీ హృదయం నిండి ఉందో, ఏ కలవరముతో నీ హృదయం నిండి ఉందో, ఏ ఆవేదన నీ హృదయాన్ని కృంగదీస్తుందో, సోదరి సోదరుడా, యేసయ్యకు హృదయములో చోటివ్వు. హల్లెలూయా. ఆయన సన్నిధిని అనుభవించే మనసు నీకుంటే చాలు, ఆయన సన్నిధిని సహవాసాన్ని కోరుకునే మనసు నీకుంటే చాలు, నీ హృదయంలోనికి ఆయన వస్తాడు. నమ్మని వారు స్తోత్రం చెల్లించండి. ఇప్పుడైతే గొల్లు చేసేవారిని, డప్పులు కొట్టేవారిని ఖాళీ చేసి అవతల పంపేసి యేసయ్యకు ఆ ఇంటిలో స్థలం ఇచ్చారు. యేసయ్య ఆ ఇంట్లోకి వెళ్ళి అన్నతో చనిపోతున్న బిడ్డని, చనిపోయిన బిడ్డని ఏమన్నాడు? చిన్నదానా లే అన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆయన జీవాధిపతి, జీవమరణాలు అనే అధీనములు ఉన్నాయి. ఎప్పుడైతే ఆమె లెమ్మన్నాడో లేచి నిలబడిందండి. అందరూ స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే మృతులను సైతము సజీవులుగా చేసే దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. ఎందుకు ఆ ఉదాహరణ ఇచ్చాడంటే, ఈవేళ అనేక మంది హృదయాల్లో కలవరం ఉంది, అనేక మంది హృదయాల్లో ఆవేదన ఉంది, అనేక మంది హృదయములు దుఃఖముతో నింపబడి ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం కొరకు ఏవేవో వెతుకుతున్నారు, కానీ లోకములో ఏది ఇవ్వలేని సమాధానం యేసయ్య ఒక్కడే ఇవ్వగలడు. హల్లెలూయా. కాబట్టి సోదరి సోదరుడా, ఆయన మీ హృదయములోనికి స్థలం ఇవ్వండి. ఆయన హృదయములోనికి మిమ్మల్ని ఆయన ఆహ్వానించండి. నీ హృదయములో ఉన్న ప్రతి కలవరాన్ని తొలగిస్తాడు, నీ హృదయములో ఆవేదన తొలగిస్తాడు, ఆక్రందన తొలగిస్తాడు. ఆయన నిన్ను, నీ హృదయం అంతా కూడా నవ్వుతో నింపుతాడు, నెమ్మదిని నీకు అనుగ్రహిస్తాడు. ఏ కొదువున్న కొరతన దేవి నిన్ను కలవర పెట్టలేదండి. ఎందుకంటే నా ప్రభు నాతో ఉన్నాడని. ఆయన సన్నిధిని, సహవాసాన్ని వెతికే మనసు నీలోకి వస్తుంది. నిత్యము మొక్కుబడులు చెల్లించే బిడ్డగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. యేసయ్య మన హృదయములోకి వస్తే నిత్యము కూడా ఆయనకు మొక్కుబడులు చెల్లించే వారిగా మారిపోతామండి. నించున్న ప్రార్థనే, కూర్చున్న ప్రార్థనే, మన ప్రయాణం చేసి వెళ్ళిపోతున్న ప్రార్థనే, ప్రార్థనే, ప్రార్థనే. అందరూ స్తోత్రం చెల్లించండి, బిగ్గరగా దేవుని స్తుతించండి అందరూ. ఎందుకంటే మొన్న శుక్రవారం ఒక సహోదరుడు కూటంలో వాక్యం చెప్పడానికి పిలిచారు. వారి క్రీస్తు సంఘం వారు, ఏ సంఘమైనా దేవుని వాక్యం చెప్పాలి, తప్పదు. వారి డినామినేషన్ వేరు. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సహోదరుడి యొక్క కుటుంబీకురాలు మన మధ్యన ఉంది. భాగ్యవతి గారు యొక్క అక్కగారింట్లో వాళ్ళ అబ్బాయి గారు పిలిచారు. నేను వెళ్ళినప్పటికీ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు ఉన్నారు. లోనకి పిలిచారు, కూర్చొని మాట్లాడాం. అయితే వాళ్ళ నాన్నగారు 87 సంవత్సరాల వయసు ఆయనకి, రంగారావు గారికి. సోదరులు ఎంతో దేవుని సేవ చేశారు, పిఎంపి డాక్టర్ గారు కూడా పనిచేశారు ఆయన. అయితే ఆయనకి జ్ఞాపకశక్తి తగ్గిపోయింది, కానీ ప్రార్థనా శక్తి తొలగిపోలేదండి. ఇంతకీ నేను చెప్పేది అది. దేవుని స్తోత్రం చెబుదామా. వారింట్లో భోజనం చేసి వాటపర్ల సంఘంలో వాక్యం చెప్పడానికి కానీ వారి అబ్బాయి నేను బయలుదేరి వెళ్ళే ముందు వారి కుటుంబం అంతటికి ప్రార్థన చేయమని నుంచున్నారు. నేను ప్రార్థన చేసి ఆమెను అంటుండగానే ఆ సహోదరులు రంగారావు గారు వెంటనే అందుకుని బ్లెస్సింగ్ ఇచ్చాడండి. స్తోత్రం చెల్లించండి అందరూ. ఇది మీ దోసులు చేసిన ప్రార్థన ఆలకించినందుకే స్తోత్రం అని చెప్పి, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మందరి ఆనందము దేవదేవుడు మనకు అనుగ్రహించిన కాక అని వెంటనే అందుకున్నారు. అంటే ఆయనకి ప్రార్థన మైండ్ నిండా, ఆయన మనసు నిండా ప్రార్థనేనండి, ప్రార్థనే. ఈ అనుభవంలో ఉండాలి మనం. 87 సంవత్సరాల వయసు, మొన్న మధ్యని పెరాల స్ట్రోక్ కూడా వచ్చిందంటే దేవుని కృపలు నిలబడ్డాడు ఆయన. ఎంతోమంది కరోనాకు వెళ్ళిపోయారు. ఆ కరోనా ప్రభావంతో దేవుడు నిలబెట్టారు. ఆ వయసులో కూడా ప్రార్థన అంటే ఆయన హృదయం నిండా ప్రార్థనే. నేను చాలా ఆశ్చర్యపోయా. నేను ఒకటే అన్నాను, మీ హృదయం నిండా ప్రార్థనేనండి అన్నయ్య గారు. స్తోత్రం చెబుదాం అందరం. నిజమే. మన హృదయం నుండి ఏ వయసులో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, మన హృదయం నుండా దేవుని ప్రార్థన ఉండాలి. దేవుని స్తోత్రం. కొంతమంది ప్రార్థన వింటారు కానీ ఆమెనని కూడా అనరండి. ఆమెను అనరు.
ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు, ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. ప్రార్థన చేసేసిన తర్వాత ఆమేన్ అంటారు. మేము అనాలి ఆమేనని. అంటే అర్థం ఏంటంటే వారి మనసులో ప్రార్థనే లేదన్నమాట. ప్రార్థనా జీవితం నీ మనసులో లేకపోతే మేము చేసిన ప్రార్థన మీద నువ్వు మనసు పెట్టవు, లాస్ట్లో ఆమేన్ అనవు. ఆమేన్ అనగా అలాగే జరుగుగాక. హల్లెలూయా. అయ్యగారు చేసిన ప్రార్థన ప్రకారంగా దేవా జరిగించు నాయనా అని అర్థం ఆమేన్ అంటే. ఆమేన్ అని కూడా అనరంటే కారణం వారి మనసులో ప్రార్థనే లేదు, వారి మది నిండా లోకమే. దేవుని స్తోత్రం చెల్లిందామా? బిగ్గరగా దేవుని స్తుతిందామా? చాలా ఆశ్చర్యపోయాను నేను. ఈ కడవరి దినాల్లో కూడా ఇటువంటి అనుభవం గలవారు ఎక్కడో కానీ లేరు. అందరూ ఉండాలి అనుభవంలోకి. ఎవరో ఒక్కరు కాదండి. మన మది నిండా దేవుని కొరకు ప్రార్థన ఉండాలంటే ఆ దేవుని సన్నిధిని హృదయములో ఉంటేనే జరుగుతుంది. దేవుని స్తోత్రం. లోకంలో ఎవరిని గుర్తించకపోయినా పర్లేదు, ఎవరి కోసం ఆలోచించకపోయినా పర్లేదు, నువ్వు సేవిస్తున్న దేవుని సన్నిధి నీ హృదయములో ఉంటే చాలు. హల్లెలూయా. చూడండి, లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. ముందుకు వెళ్దాం త్వరగా. ఎవరు వీరు? సిమోను. పేతురుగా ఇంకా మార్చబడలేదు ఆయన. పేతురుగా మార్చబడిన సిమోను, జబదయి కుమారులైన యోహాను, యాకోబులండి. యేసయ్య మాటలు విన్నారు, యేసయ్య చెప్పిన ప్రకారంగా చేశారు. యేసయ్య దీవెన కల్లారా చూశారు. ఎన్నడూ చూడని ఆశీర్వాదాన్ని కల్లారా చూశారు. కనుకనే ఆయన ఎదుట సాగిలి పడిపోయారు, నమస్కరించారు, మొక్కారు. అటువంటి వారిని యేసయ్య అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని ఇక చేపలు పట్టేవారిగా కాదు, మనుషులు పట్టే జాలరులుగా నేను చేయబోతున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? వారి మనస్సు ఆయనకి తెలిసింది. యేసయ్యను వారి హృదయం నిండా నింపుకున్నారండి. వారి హృదయములో యేసును గూర్చిన ఆలోచనే, వారి హృదయం నుండి యేసయ్య స్వరూపమే కనబడుతుంది. యేసే 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 తప్ప వే ఆలోచన హృదయంలో లేదు. ఆయన కార్యాలు చూడగానే హృదయం నుండి యేసయ్య గురించి ధ్యానమే కనుక యేసయ్య అది గ్రహించంటున్నాడు, ఇక మీదట మీరు చేపలు పట్టే జాలలు కాదు, మనుషులు పట్టే జాలలుగా చేయబోతున్నాను. హల్లెలూయా. జాలరి 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 జాలరివా యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా. చాలామంది మొక్కుకుని వెళ్ళిపోతున్నారు, దేవుని సహాయాన్ని పొందుకుని వెళ్ళిపోతున్నారు. యేసయ్యను హృదయంలో చేర్చుకోవట్లేదు. అందరూ కూడా జారిపోయిన వాళ్ళే. ఆయన జారిపోనివ్వడు. హల్లెలూయా. అలా ఆయన సహాయాన్ని పొందుకుని ఆయన సన్నిధిని అనుభవించకుండా దూరంగా ఉన్న సోదరి సోదరుడా, ఆయన హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడిన నిన్ను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన తన హృదయంలో చేర్చుకునే వరకు కూడా నిన్ను వెంబడిస్తాడు. స్తోత్రం చెబుదామండి, బిగ్గరగా దేవుని స్తుతిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క సిమోను, జబదయి కుమారులైన యోహాను, పేతురులు ఆ దోణెలను దరికి చేర్చి వారు వలలు విడిచిపెట్టి యేసయ్యని వెంబడించారట. కారణం ఏంటో తెలుసా? వారి హృదయం నిండా యేసేనండి, యేసుని గుర్చిన జాసేనండి, యేసుని గుర్చిన ఆశేనండి. అందుకని వారు నిత్యము ఆయనకు మొక్కుబడులు చెల్లించి వారుగా మారిపోయారు. దేవుని స్తోత్రం. వారిని ఉన్నతమైన స్థితిలో నిలిపాడండి, ఎక్కలేనంత ఎత్తైన స్థలములో నిలిపాడండి. అంతేకాదు, ప్రపంచ పునర్జన్మదినమున నూతన ఆకాశం నూతన భూమిని దేవుడు కలగజేసిన తరువాత ఆయన సింహాసనము చుట్టూ 12 సింహాసనాలు ఏర్పాటు చేసి ఆ సింహాసనం మీద అటువంటి వారు నిలబెడతానంటున్నాడు, పరిపాలించే వారికి చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. కనుక శిష్యులందరూ 12 మంది 12 సింహాసనాల మీద ఉండి ఇశ్రాయేలు మీద తీర్పు తీరుస్తారట. ఎక్కలేనంత ఎత్తైన స్థలములకు నడిపించబోతున్నాడు ఆయన. నీవెన్నడూ ఊహించలేని స్థితిలో నిన్ను ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఊహించని కార్యాలు ఎన్నో దేవుడు నీ జీవితంలో జరిగి ఇష్టపడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా ఆయన నీ హృదయంలో చేర్చుకునే మనసు ఉంటే,
నువ్వు నమ్మి బాప్తిస్మం పొందితే సరిపోదు, నీ హృదయములో యేసు ఉండాలి. యేసుని హృదయములో స్థలం ఇస్తే, ఆయన నీలోకి వస్తే నిత్యము ఆయనను గూర్చిన ప్రార్థించకుండా ఉండలేవు. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ప్రార్థన 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 ప్రార్థన, జీవితం అంతా ప్రార్థనే. దేవుని స్తోత్రం చెల్లిందామండి. అదే నిత్యము మొక్కుబడులు చెల్లించడం అంటేనండి. నిత్యము ఆయన నామములో ప్రార్థన చేయడం, నిత్యము ప్రతి విషయములో ఆయనకు ప్రార్థించే అనుభవం నీకుంటే ఎక్కలేనంత ఎత్తైన స్థలములో నిన్ను ఉంచుతాడు. నువ్వెన్నడూ ఊహించిన కార్యాలు ఎన్నో నీ జీవితంలో ఆయన జరిగించువాడై ఉన్నాడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి త్వరగా చదవండి. 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చి కలవరి శిలువ యాగము ద్వారా పాపలోకములో పరిశుద్ధమైన మార్గాన్ని ఏర్పాటు చేశారు. అది నూతనమైన మార్గం, జీవ మార్గం, రక్షణ మార్గం. ఆ మార్గంలోకి వచ్చిన మనము దేవునింటి పని ఒక యాజకుడు ఉన్నాడని, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని, మన కోసం ప్రాణం పెట్టి రక్షణ అనుగ్రహించిన దేవుడు, రక్షణ మార్గం చేసిన దేవుడు, మన కొరకే తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నాడని గుర్తెరిగి ప్రోక్షించబడిన హృదయముతో, యథార్థమైన హృదయముతో దైవ సన్నిధికి మనం చేరుకోవాలి. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఏమిటా వాగ్దానం? ఎక్కలేనంత ఎత్తైన స్థలములో నిన్ను నిలుపుతాను. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో నిన్ను నీ కుటుంబాన్ని ఉంచుతానని ఆ దేవదేవుడు వాగ్దానం చేశాడు. ఆయన నమ్మదగిన దేవుడు గనుక కొందరు మానుకున్నట్లుగా సమాజం యొక్క కూడిట మానక ఆ దినము సమీపించే కొలది మరీ ఎక్కువగా ఒకరినొకరు పులుగొల్పుకుంటూ, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ ఆ యొక్క దేవదేవుని సన్నిధిలో సహవాసములో ఎదగాలటండి. దేవునికి స్తోత్రం. విశ్వాసములో స్థిరపడాలి, బలపడాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన కుటుంబం అనుభవిస్తుందని దైవలేఖనాలు హెచ్చరిస్తున్నాయి. అదే అధ్యాయములో కిందకు వెళితే 36వ వచనం నుండి చదివితే ఇంకా గొప్ప విషయాలు అక్కడ రాయబడ్డాయి. ప్రియులారా ఉందామండి. హల్లెలూయా. కనుక దేవుని చిత్తాన్ని జరిగించేవారు ఉండాలి. అనగా నిత్యము కూడా ఆయనకు మొక్కుబడులు చెల్లించే అనుభూలు మనకు ఉండాలి. నిత్యము ఆయనను కూర్చి ఆయన సన్నిధిని సహవాసాన్ని ఎదిగేవారుగా, నిత్యము ఆయనకు మొరపెట్టేవారుగా, ప్రతి విషయములో ఆయనకు ప్రార్థన చేసేవారముగా, సమాజముగా కూడుకొని ఆయన ఘనపరిచేవారముగా, ఆయన సన్నిధిలో సహవాసములు నడిచేవారిగా, ఆయన విశ్వాసంలో స్థిరులుగా మనం జీవించేవారం ఉండాలి. ఎందుకంటే కాలము బహు కొంచెముగా ఉన్నది. ప్రభుత్వంలో రాబోతున్నాడు. ఎవరైతే ఆయనకు మొక్కుబడులు నిత్యము చెల్లించేవారు ఉంటారో వారిని ఆయన అంగీకరిస్తాడు, ఉన్నతమైన స్థలములో నిలబెడతాడు. హల్లెలూయా. కనుక మనం వెనిదీసి దేవుని ఆత్మను దుఃఖపరచొద్దండి. నశించుటకు వెనుదీయవారం కాకూడదండి. ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం గలవారమే ముందుకు సాగాలని దేవదేవుడు కోరుకుంటున్నాడు. ఇటువంటి విశ్వాసం నాకు దయచేయండి ప్రభువా. నిత్యము నీకు మొక్కుబడులు చెల్లించే బిడ్డగా నన్ను అభిషేకించండి అని ఎవరికి వారు మాకరిల్లి ప్రభుని వేడుకుందామా? ఏదో మొక్కుకునే బిడ్డగా కాదు నాయనా, ఏదో నీ సహాయాన్ని పొందుకునే బిడ్డగానే కాదు, మొక్కుబడి చెల్లించే బిడ్డగా, అయ్యా నీ సన్నిధిని అనుభవించే బిడ్డగా, నీతో సహవాసం చేసే బిడ్డగా, నా హృదయములో నీకు స్థలం ఇచ్చే బిడ్డగా నేను ఉండాలయ్యా. అయ్యా నిత్యము నీకు మొక్కుబడులు చెల్లించే బిడ్డగా ఉండాలి. అయ్యా ప్రతి విషయములో నీకే మొరపెట్టే బిడ్డగా, నీకే ప్రార్థించే బిడ్డగా, నీకే విజ్ఞాపన చేసే బిడ్డగా, ఎక్కడున్నా, ఏ పట్టణములో, ఏ దేశములో, ఏ ప్రాంతములు ఉన్నా నిత్యముని సన్నిధిని సహవాసముని ఎదిగే బిడ్డగా నేను ఉండాలయ్యా. అటువంటి అభిషేకము నాకు నా మీదకు పంపించండి, నా విశ్వాసాన్ని స్థిరపరచండి ప్రభువాని. ఇచ్చిన ఆరాధన క్రమాన్ని బట్టి స్తోత్రం అయ్యా. నీ వాక్య ప్రకారంగా మేము నడుచుకుంటూ దేవా మీరు ఇచ్చే ఉన్నతమైన స్థితిని అనుభవించే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. వచ్చిన రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలపరచండి. గాయపడిన బిడ్డలు ఉన్నారు, గాయాలు కట్టిన అయినా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, గర్భాలు తెరవండి.
గర్భవతులకు ఆరోగ్యం, బాల్యంతులకు బలం, చిన్న బిడ్డలపై దయకీడు ఉంచండి. యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను దీవించునైనా. వివాహ ప్రయత్నంలో వారికి మార్గం తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయమని అడుగుతూ ఉన్నాం. విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాలు ఉంటున్న ప్రియ బిడ్డలందరిపై నీ హస్తం ఉంచునైనా. సంఘ బిడ్డలను కాపాడండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలందరిపై నీ కాపుదలకు అనుసరించి కాపాడి తద్వారా కుటుంబాలకు మేలు దయచేయండి. అది ఉన్నతమైన చదువులు కొరకు కనిపెడుతున్న బిడ్డలు ఉన్నారు. తగిన కాలేజీలో మంచిగా సీట్ రావడానికి కృపనివ్వండి. ఉద్యోగ ప్రయత్నం ఉన్నవారు ఉన్నారు. వారి జీవితాలు స్థిరపరిచి స్థిరమైన జీవనోపాధినిచ్చి వారిని బలపరచండి. ప్రతి బిడ్డను పేరు పేరును దీవించండి. మా గ్రామ ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. యుద్ధ వాతావరణం అణిచివేసి నెమ్మది గల దినాలు ఇవ్వండి నాయనా. ముఖ్యంగా సంఘ బిడ్డల కుటుంబాల్లో అద్భుతాలు చేయండి. విశ్వాసములో స్థిరపరచండి. నిత్యము నీ సన్నిధిని సావాసములు ఎదిగే బిడ్డలుగా ప్రతి ఒక్కొక్కరిని అభిషేకించి ఆశీర్వదించమని, సంఘ సరదులు విశాలపరచమని, సంఘాభివృద్ధి కొరకు పాటుపడే మనసులు ప్రతి ఒక్కొక్కరిలో ఉంచండి. ఆ వారికి ఉన్న ఆర్థిక సమస్య నుంచి విడుదలని ఇవ్వండి. అయినా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారు ఎటువంటి సమస్య వచ్చినా దానికి పరిష్కార మార్గం మీరే బయలుపరిచి వారి కుటుంబాలకి నెమ్మది నిమ్మని వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయి తండ్రి. నీకు వందనాలు అయ్యా. సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలందరినీ దీవించమని, బలపరచమని, సహాయం చేసి మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకును మన కుటుంబాలకును దేవలోకములో క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. మంచి దిశలో